అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం కొత్త నిబంధనలోను ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరియ గురించి, యోసేపు గురించి, బాప్తిస్మిచ్చే యోహాను గురించి, అన్నా సుమయోనుల గురించి, చాలామంది గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మాట్లాడుకునే ప్రతిసారి కూడా అందరూ గొర్రెల కాపర్ల గురించి, జ్ఞానుల గురించి, వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ గొర్రెల కాపర్ల జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, జ్ఞానుల జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈ రోజు మనం ఆలోచిద్దాం. ఈ రెండు కూడా చాలా వ్యతిరేకమైన పదాలు. ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి మనం గమనిద్దాం. విడివిడిగా చదువుతారు కానీ చాలామంది, రెండు కూడా కలిపి చదివితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. గొర్రెల కాపర్లు బాగా పేదవాళ్ళు, జ్ఞానులు ధనం ఉన్నవాళ్ళు. గొర్రెల కాపర్లు చదువు రాని వాళ్ళు, జ్ఞానులు బాగా చదువు వచ్చిన వాళ్ళు. గొర్రెల కాపర్లు ఇజ్రాయేలీలు, జ్ఞానులు అన్యులు. గొర్రెల కాపర్లు అంటే అక్కడే ఆ బెత్లెహేం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. జ్ఞానులు ఎక్కడో దూర దేశాల నుండి వచ్చిన వాళ్ళు జ్ఞానులు. గొర్రెల కాపర్లు దేవదూత కనబడి చెప్పిన తర్వాత వెళ్ళారు. జ్ఞానులు యేసుక్రీస్తుని చూసి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దేవదూత కనబడింది. ఈ రెండు కూడా పరస్పరం విరుద్ధమైనవి, చాలా వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. దేవుడు వాళ్ళిద్దరిని మాత్రమే, అంటే రెండు రకాల వాళ్ళు, గొర్రెల కాపర్లు, జ్ఞానులు, ఈ రెండు రకాల వ్యక్తులు మనకి ఎందుకు చూపించాడు? మత్తయి సువార్తలో జ్ఞానుల గురించి మనకి ఎందుకు చెప్పాడు? లూకా సువార్తలో గొర్రెల కాపర్ల గురించి ఎందుకు చెప్పాడు? ఈ రెండింటి గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. చాలా ఉంటాయండి వాళ్ళ జీవితాల నుండి మనం నేర్చుకోవాల్సినవి. ఏంటేంటివి అనేవి వరుసగా మనం చదువుకుంటూ వెళ్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ బెత్లెహేములో పుట్టారు. గొర్రెల కాపర్లు యేసుక్రీస్తుని చూశారు. ఆ తర్వాత కొన్ని వారాల తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే గొర్రెల కాపర్లు, జ్ఞానులు ఇద్దరు కూడా ఒకటేసారి చూశారు యేసు ప్రభుని అనుకుంటారు. కాదండి, గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు పుట్టిన వెంటనే చూశారు. జ్ఞానులు చాలా నెలల తర్వాత చూశారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ 2వ అధ్యాయం 1వ వచనం అనేది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు పుట్టిన కొన్ని వారాల తర్వాత. ఈ జ్ఞానులేమి ఇజ్రాయేలీలు కాదండి, వాళ్ళేమి యోదయ ప్రాంతంలో యెరూషలేములో ఉండేవాళ్ళు కాదు. చాలా దూర దేశం నుండి వచ్చారు అన్యులు. వీళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేశారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక పెద్ద వెలుగు, నక్షత్రం లాగా, ఒక తారలాగా ఒక పెద్ద వెలుగు కనబడింది. వాళ్ళు అక్కడెక్కడో ఉండి ఆకాశంలో ఆ నక్షత్రాన్ని చూసి, ఇదేంటిది, మాకు గ్రహాలు తెలుసు, మాకు నక్షత్రాలు తెలుసు, తోకచుక్కలు తెలుసు, ఇవేవి కాకుండా ఏదో కొత్త వెలుగు వచ్చిందేంటి ఆకాశంలో అని వాళ్ళు బాగా ఆలోచించి పుస్తకాలన్నీ తిరగేసి, ఓకే, యెరూషలేములో రాజు పుట్టాడనమాట. ఆ రాజు శాశ్వత కాల రాజు అని చెప్పి మనం ఎప్పటి నుండో చదువుకుంటూ వస్తున్నాం. దావీదు దగ్గర నుండి, దావీదు కుమారుడైన సొలొమోను దగ్గర నుండి మెస్సయ్య అని ఇజ్రాయెల్ అందరూ కూడా చెప్తున్నారు. ఆయన గొప్ప రాజు అనమాట. ఆయనకి చావే ఉండదు అనమాట. ఆయన రాజ్యానికి అంతమే ఉండదు అనమాట. అంత గొప్ప రాజుని మేము ఖచ్చితంగా చూడాలని చెప్పి కొన్ని వందల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి హేరోదు దగ్గరకు వచ్చారు. కొన్ని వారాలు బట్టి ఉంటుంది ఇదంతా కూడా అవడానికి. యేసుక్రీస్తు వారు పుట్టిన కొన్ని వారాల తర్వాత జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి, రాజు ఎక్కడున్నాడు, యోదయ దేశ రాజు ఎక్కడున్నాడు, యెరూషలేము రాజు ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళు అడుగుతారనమాట. మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చున్నాము. అదేంటి, అందరూ నుండి నక్షత్రాన్ని చూసి వచ్చారు కదా, డైరెక్ట్గా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనే సందేహం వస్తుంది చాలా మందికి. ఆకాశంలో నక్షత్రం చాలా పైన ఉంటుంది, ఎక్కడో ఆకాశంలో వెలుగు, మిగతా వాటన్నిటితో పోలిస్తే చాలా పెద్ద వెలుగు, కానీ కరెక్ట్గా అది ఎక్కడుంది అని చెప్పడం అనేది చాలా కష్టం. ఇప్పుడు చంద్రుడు ఉంటాడు, మనం ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళినా చంద్రుడు మనతో పాటు కదిలినట్టు అనిపిస్తుంది, మనం ఎక్కడి నుంచి ఆడికి వెళ్ళినా నక్షత్రం మనతో పాటు కదిలినట్టు అనిపిస్తుంది. ఎందుకు? అవి చాలా ఎత్తులో ఉన్నాయి, మనం చాలా కింద ఉన్నాం కాబట్టి. వాళ్ళు అక్కడెక్కడో ఉండి యెరూషలేములో ఆ వెలుగు ఉందని చెప్పడం ఈజీ. మనం ఇండియాలో ఉండి, ఇప్పుడు ఇండియాకి పగల కాబట్టి అమెరికాకి రాత్రి, చంద్రుడు అమెరికా వైపు ఉన్నాడు, మరలా మనకి రాత్రి వచ్చినప్పుడు చంద్రుడు ఎక్కడికి వస్తాడు అమెరికా నుండి అని చెప్పడం ఈజీ. కాకపోతే కరెక్ట్గా ఎక్కడున్నాడు, ఏ ఇంటి ముందు ఉన్నాడు, ఏ ఊరు ముందు ఉన్నాడు అని చెప్పడం అనేది కొంచెం కష్టం. మొత్తానికి వాళ్ళు ఎక్కడి నుండో నక్షత్రాన్ని చూసి యెరూషలేంకి వచ్చారు. యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆ సమయంలో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజు అంటే ఖచ్చితంగా రాజు కుటుంబంలోనే పుట్టుండొచ్చు అన్నట్టుగా ఆ జ్ఞానులు ఏం చేశారు, డైరెక్ట్గా వెళ్ళి హేరోదు రాజుని అడిగారు, ఎక్కడున్నాడు రాజు, మేము ఆయన చూద్దామని వచ్చాం, చాలా దూరం నుండి వచ్చాం, ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాం అని చెప్పినప్పుడు రాజుకు బాగా భయం వేసింది. నేను కాకుండా ఇంకో రాజు అని చెప్పి భయం వేసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి రాజు. 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా ఉన్న యెరూషలేం వారందరూ కలవరపడ్రి. ఎవరెవరైతే ఆ హేరోదు చుట్టుపక్కల ఉంటారో వాళ్ళందరూ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయట్లా. మీరు గమనించండి, ఈ జ్ఞానులు బాగా దూరం నుండి వస్తున్నారు, అన్యులు, ఎక్కడో బయట వాళ్ళు. యెరూషలేంలో వాళ్ళు అంటే హేరోదు దగ్గర ఉండే వాళ్ళలో ఇజ్రాయేలీలు ఉంటారుగా, ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇజ్రాయేలీలకే కదా. మా మెస్సయ్య పుడతాడు, మెస్సయ్య పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిద్ది అని మా ధర్మశాస్త్రంలో ఉంది, సంఖ్యాకాండంలో. అయినా కానీ వాళ్ళు గుర్తించట్లేదు. చూడండి, దూరంగా ఎక్కడి నుంచో వచ్చిన జ్ఞానులు గుర్తించారు కానీ రాజు పుట్టాడు అని. అక్కడే ఉన్న యెరూషలేములో ఉన్న మిగతా ఇజ్రాయేల్ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ యేసుక్రీస్తు గురించి ఎతకట్లా.
అందుకేనండి దేవుడు వాళ్ళకి జ్ఞానులు అని పేరు పెట్టాడు. వాళ్ళ పేర్లు కూడా రాయబడలేదు చూడండి. జ్ఞానులు అని దేవుడు ఎందుకు రాయించాడంటే వాళ్ళు దేవుణ్ణి వెతికారు కాబట్టి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇజ్రాయేలీలు తన సొంత ప్రజలు వెతకలేదు, కానీ ఎక్కడి నుండో వచ్చిన అన్యులు వెతికారు. మేము ఆయన్ని పూజించడానికి వచ్చాం, ఆయన గొప్పవాడంట, ఆయనకు అంతం ఉండదంట, ఆయన రాజ్యానికి అంతం ఉండదంట, అంత గొప్ప రాజుని మేము చూద్దామని చెప్పి ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు గుర్తించారు. ఈ కాలంలో కూడా చాలా మంది అన్యులు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. క్రైస్తవులుగా ఉన్నవారు బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవట్లేదు, కానీ దాని ప్రకారంగా బతకట్లేదు. కానీ కొత్తగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇంకా మంచిగా బతుకుతున్నారంటే దేవుడు మొదటి నుండే జ్ఞానుల దగ్గర నుండే మనకు చెప్తున్నాడు, ఆయన పుట్టిన దగ్గర నుండే మనకు చెప్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు, కానీ దగ్గరే ఉన్న వాళ్ళు దేవుడిని నమ్మట్లేదు. ఆ జ్ఞానులు చూసి చూడండి, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు చూడండి. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలా, మళ్ళీ ప్రయాణం చేయడం అంటే అదేమన్నా సింపులా? ఈ కాలంలో లాగా హోటళ్ళు కానీ బస్సులు, కార్లు, ట్రైన్లు అలా ఉంటాయా? వెళ్ళటం అక్కడైనా రాత్రిపూట అయితే హోటల్లో రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ పొద్దున వెళ్ళటం అలాగే ఉంటుందా? ప్రయాణంలో ఎక్కడ రాత్రి అయితే ఆడబడుకోవాలి, మళ్ళీ పొద్దునే ప్రయాణం సాగించాలి. చాలా ఎక్కువ మంది బయలుదేరి ఉంటారు కదా. జ్ఞానులు అంటే కేవలం ముగ్గురని కాదండి, వాళ్ళు ధనవంతులు, చాలా ఎక్కువ మందిని వేసుకునే బయలుదేరారు. అంతమంది రోజులు, వారాలు, నెలలు ప్రయాణం చేస్తూనే ఉన్నారంటే అది ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించండి. అంతమంది ధనవంతులు అంటే అంతకుముందు సుఖానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. ఆ సుఖాలన్నీ కూడా వదిలేసుకుని ప్రయాణంలో ఎక్కడ రాత్రి అయితే అక్కడ పడుకోవాలి, ఎక్కడంటే అక్కడ తినాలి, ఎక్కడంటే అక్కడ ప్రయాణించాలి. అలా ప్రయాణిస్తూ రోజులు, వారాలు, నెలలు వాళ్ళు అంతగా దేవుడి కోసం వెయిట్ చూశారంటే వాళ్ళ నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఈరోజు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవా, కొంచెం బైబిల్ చదువుకోవా, దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఒక్కరోజు కూడా జనాలు టైం స్పెండ్ చేయడానికి కుదరట్లా వాళ్ళకి. ఏదైనా మీటింగ్లు వచ్చినా సెలవుల రోజులు పెట్టాలి. సెలవుల రోజులు కాకుండా మామూలు రోజులు పెట్టామనుకోండి, పలానా రోజు మనం అందరం కూడా కలుద్దాం, బైబిల్లో విషయాలు నేర్చుకుందాం అని చెప్పామనుకోండి, మామూలు రోజుల్లో ఎక్కువ మంది రారు. ఎందుకు? ఒక్కరోజు కూడా దేవుడి కోసం కేటాయించడానికి జనాలకి సమయం కుదరట్లేదు. ఒక్కరోజు కుదరకపోతుంటేనే మనకి వాళ్ళు నెలలు ఎలా దేవుడి కోసం సమయాన్ని ఇచ్చారు వాళ్ళు, అది వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాలి. జ్ఞానుల దగ్గర నుండి మనం దేవుడి కోసం మనం సమయాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. వాళ్ళ దేశం కాదు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ పరిస్థితులు కాదు, వాళ్ళ రాజు కాదు, అయినా కానీ యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటా వాళ్ళు అందరం ప్రయాణించారే. యేసుక్రీస్తుని చూసేంత వరకు వాళ్ళు వదలలేదే. యోధరాజు హేరోదు వద్దన్నాడు, ఎతకని మాగా కుదరట్లేదు, మంతమంది సైనికులు ఉన్నారని యోధారాజు చేతులు ఎత్తాడు. అయినా కానీ జ్ఞానులు మాత్రం వెతుకుతానే ఉన్నారు. వాళ్ళ పట్టు కోల్పోకుండా దేవుడు దొరికేంత వరకు మేము వెతుకుతాం, అంత గొప్ప రాజును చూసేంత వరకు మేము ఆగమని చెప్పి వాళ్ళంతగా దేవుడి కోసం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సమయాన్ని వెచ్చించారే. అది జ్ఞానుల దగ్గర నుండి మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది. మనకి బైబిల్ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఎవరైనా మతోన్మాదులు కానీ బైబిల్ మీద ఏదైనా ప్రశ్నలు అడిగేవాళ్ళు కానీ ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, దానికి సమాధానం తెలుసుకోవాలని మనకే అనిపిది. ఫస్ట్ ఈరోజు ఏదో ప్రశ్న వస్తుంది మనకి, రేపు పొద్దున మర్చిపోతాం మనం. బ్రదర్ ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను బ్రదర్, మర్చిపోయాను నేను, ఈసారి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అడుగుతా. అంటే మనకి దేవుడి మీద ఎంత ఆసక్తి ఉంది, ఏదైనా ప్రశ్న వచ్చిందా వెంటనే దానికి ఆన్సర్ తెలుసుకోవడం, అది తెలుసుకునేంత వరకు పూర్తిగా దాన్ని వదిలిపెట్టకుండా ఉండడం, దేవుడి గురించి ప్రతిదీ క్లియర్గా తెలుసుకోవడం, బైబిల్లో ఉన్న ప్రతి దాన్ని క్లియర్గా తెలుసుకోవడం. సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బైబిల్ పట్టుకునే ఉంటారు, ప్రతిరోజు బైబిల్ పట్టుకుంటారు, ఆ బైబిల్లో ఏముందో తెలియదు. కానీ జ్ఞానుల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. దేవుడి కోసం మనం సమయాన్ని వెచ్చించాలి. దేవుడిని వెతకడం కోసం, దేవుడి యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడం కోసం మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసి సమయాన్ని వెచ్చిస్తామో, సమయం వెచ్చించడం అంటే దాని మీద శ్రద్ధ పెడుతున్నాం, మనకు ఆసక్తి ఉంది అనే దానికి అదొక గుర్తు అనమాట. నాకు ఆసక్తి ఉంది, దేవుడు అంటే నాకు ఇష్టం, ఆయన గురించి నేను తెలుసుకుంటా అనే దానికి మన సమయాన్ని దేవుడి కోసం వెచ్చించడం అనేది ఒక గుర్తు. మరి జ్ఞానుల నుండి మనం ఏం నేర్చుకోవాలి? క్రిస్మస్ రోజున కానీ ఏమైనా స్కిట్లు వేసినప్పుడు అందరూ కూడా చూసి ఆ జ్ఞానులు భలే ఉన్నారే అంటాం కాదు, వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఆ గొర్రెల కాపర్లు అలా ఉన్నారే అంటాం కాదు, ఆ గొర్రెల కాపర్ల దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి? గొర్రెల కాపర్ల దగ్గరికి మళ్ళీ వద్దాం. జ్ఞానులు దేవుడి కోసం వాళ్ళలా సమయాన్ని వెచ్చించారు, ఎతుకుతానే ఉన్నారు. ఫైనల్గా వాళ్ళు ఎప్పుడు కనుక్కున్నారు తెలుసా యేసుక్రీస్తు వారిని? చూడండి ఎప్పుడు కనుక్కున్నారో. వారు రాజు మాట విని బయలుదేరిపోచూ ఉండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణ్ణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎక్కడంట ఇది యేసుక్రీస్తు వారు ఇంట్లో ఉన్నప్పుడు, పశువుల పాకలో ఉన్నప్పుడు కాదు, ఇంట్లో ఉన్నప్పుడు. అప్పటికిప్పటికి చాలా సమయం గడిచింది. మనం కింద చదువుకుంటూ వెళ్తే హేరోదు సుమారుగా ఎప్పుడు వచ్చారు జ్ఞానులు అనే సమయాన్ని చూసి 2 సంవత్సరాల వయసులోపు పిల్లలందరినీ కూడా చంపించేస్తాడు. అంటే సుమారుగా జ్ఞానులు యేసుక్రీస్తు వారిని సంవత్సరంన్నర పైబడి వెతికారు. సంవత్సరంన్నర ఒకే ఒక్క ఉద్దేశం, యేసుక్రీస్తుని మేము చూడాలి, ఆ రాజుని, ఆ గొప్ప రాజుని మేము చూడాలి, ఆ రాజ్యాన్ని మేము చూడాలి అని వాళ్ళు కేటాయించారంటే ఎంత ఆసక్తి వాళ్ళకి దేవుడి మీద. ఖచ్చితంగా 2 గంటలు దేవుడి సన్నిధిలో ఉండడానికి
బాగా ఇబ్బంది పడిపోతాం మనం. అరగంట ఉన్నామంటే అయ్యో మెసేజ్ ఎక్కువైపోతుంది, గంట చెప్పారంటే గంట సేపా, ఎప్పుడు మరి భోజనాలు అయిపోతుంది, త్వరగా తీయాలి, లేదంటే ఇంటికి వెళ్ళాలి, లేదా ఆ పనిలోనే ఈ పనిలోనే, గంట కన్నా ఎక్కువ ప్రసంగం మీరు చెప్పకూడదు పాస్టర్ గారండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి మన యొక్క ఆసక్తి ఎంత ఉంది, జ్ఞానుల యొక్క ఆసక్తి ఎంత ఉంది. సంవత్సరంన్నర వాళ్ళ పనులన్నీ మానేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ధనవంతులు అంటే వాళ్ళకి పనులు ఉంటాయి కదా, వాళ్ళంత జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ రాజులు కానీ వాళ్ళు కానీ వీళ్ళకి ఆ పనులన్నీ కూడా వదిలేసి వచ్చేసినట్టే కదా. వీళ్ళు అన్నీ వదిలేసి వచ్చి సంవత్సరంన్నర, ఖచ్చితంగా ఆడేముంటుందో తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, అసలు ఎలా ఉంటాడో తెలియదు, ఏమీ తెలియని దానికోసం వాళ్ళు సంవత్సరంన్నర కేటాయించారు. కేవలం విశ్వాసం అంతే. విశ్వాసం అనే దానికి డెఫినేషన్ మనం చూస్తాం కదా, అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువు. యేసుక్రీస్తు వారిని వాళ్ళు అప్పుడు దాకా చూడాల, మరియని చూడాల, యోసేపుని చూడాల, ఎవరిని చూడాల, అయినా కానీ ఆయన మేము చూడాలి అనే కోరిక వాళ్ళనే సంవత్సరంన్నర పాటు నడిపించిందండి. ఎంత ఓపిక కావాలి చెప్పండి. యేసుక్రీస్తు వారు నడుస్తూ ఉండే సమయంలో వెళ్ళి ఆయన పాదాల మీద పడి, లేదంటే ఆయన కౌగిలించుకొని ఆయనకి బహుమానాలు ఇచ్చి అలా ఆయన్ని పూజించి జ్ఞానులు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళారు. ఎంత ఆసక్తి, ఎంత ఓపిక ఆ జ్ఞానుల దగ్గర నుండి. ఆ ఓపికని దేవుడి కోసం సమయాన్ని వెచ్చించాలి అనే అంశాన్ని మనం జ్ఞానుల దగ్గర నుండి నేర్చుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా చిన్నపిల్లవాడండి. యేసుక్రీస్తు వారు పెద్దయ్యి ఆయనకి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కదా పరిచయం స్టార్ట్ చేసింది. వాళ్ళకి కూడా తెలుసు కదా ఈయన రాజు అవ్వాలంటే ఇంకో 30 సంవత్సరాలు పట్టుద్ది అని వాళ్ళకి కూడా తెలుసు కదా. ఆ జ్ఞానుల్లో ముసలివాళ్ళు ఉండుంటారు కదా. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు అసలు వాళ్ళు బతుకుంటారో లేదో, అవునా కదా. ఎప్పుడో రాజు అవుతాడు పెద్ద అయిన తర్వాత, ఎప్పుడో స్థాపిస్తాడు రాజ్యాన్ని. అది వీళ్ళు చూడను కూడా చూడరు, ఆ రాజ్యాన్ని చూడరు. ఆ రాజు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడనేది తెలీదు, ఏమీ తెలీదు. యేసుక్రీస్తు వారు చిన్నగా ఉన్నప్పుడే అంతగా యేసుక్రీస్తుని నమ్మారంటే వాళ్ళకి ఎంత విశ్వాసం కావాలి. రాజు కూడా ఎదురు తిరుగుతారండి వాళ్ళు. హేరోదు ఏమంటాడంటే యేసుక్రీస్తు మీకు కనబడగానే నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి చూస్తా అంటాడు, హేరోదేని చంపాలని చెప్పి. వీళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూశారో ఆ తర్వాత దేవదూత వీళ్ళకి దర్శనంలో కనబడి, మీరు వెళ్ళొద్దు హేరోద్ దగ్గరికి, మీరు మీ పనాన్ని వెళ్ళిపోండి మీ దగ్గరికి, హేరోద్ దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి దేవదూత చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు మార్చుకుంటారు. చూడండి, రాజుకి ఎదురు తిరగడం అంటే అదేమన్నా చిన్న విషయమా? యోదయ, యెరూషలేం కానీ అన్ని కూడా పెద్ద రాజ్యాలే కదా. సైనికులు కొన్ని వేల మంది ఉంటారు కదా. వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో అన్న భయం కూడా లేదు. ఎవరి కోసం? చిన్న పిల్లోడి కోసం, సంవత్సరంన్నర పిల్లోడి కోసం. ఈయన ఎప్పుడు రాజు అవుతాడో తెలియదు, ఎప్పుడు పెద్ద అవుతాడో తెలియదు, అసలు పెద్ద అయిన తర్వాత రాజు అవుతాడో లేదో కూడా తెలియదు, ఆ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. అయినా కానీ చిన్నప్పుడే ఆయనకి సంవత్సరంన్నర ఉన్నప్పుడే వీళ్ళు అంతగా ఆయన్ని విశ్వసించారంటే అది ఎంత గొప్ప జ్ఞానం. అందుకే జ్ఞానులు అన్నాడండి దేవుడు వాళ్ళని. మామూలుగా కాదు, జ్ఞానులు అని పిలిచాడంటే వాళ్ళల్లో మనం నేర్చుకోవడానికి అన్ని విషయాలు ఉన్నాయి అని దాని అర్థం. అంత ఓపిక, దేవుడి కోసం అంత సమయాన్ని కేటాయించడం. వీళ్ళు చూడకపోయినా అప్పుడు దాకా వీళ్ళు బతుకుంటారో లేదు తెలియదు, అయినా కానీ ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది, ఈయన శాశ్వతమైన రాజు అని ముందే అంత గట్టిగా వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మారు అంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది మీరు ఆలోచించండి. వాళ్ళ అన్యులు, ఆ విషయం మనం మర్చిపోకూడదు. పక్కనే ఉన్న ఇజ్రాయేలీలకి తెలియదు కానీ దేవుడి గురించి, ఎక్కడో ఉన్న అన్యుల్ని తీసుకొచ్చి దేవుడు యేసుక్రీస్తుని చూపించాడంటే వాళ్ళ విశ్వాసానికి దేవుడు ఎంత ముగ్ధుడైపోయి ఉంటాడో, దేవుడికి ఎంత నచ్చితే వాళ్ళ గురించి బైబిల్లో అలా రాయించాడో అనేది మనం గమనించాలి. ఈ విషయాలన్నీ కూడా ఆ జ్ఞానుల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. గొర్రెల కాపర్లన్న దేవదూత చెప్పిన తర్వాత యేసుక్రీస్తుని వెళ్ళి వెతికారు, కానీ జ్ఞానులు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుని, దేవదూత ఏమో వాళ్ళకి ముందే కనబడి చెప్పలా, కానీ ఆయన చూపించిన గుర్తు, ఆ గుర్తుని ఎత్తుక్కుంటూ వెళ్ళి యేసుక్రీస్తుని చూశారు. ఆ తర్వాత దేవదూత దర్శనాన్ని పొందుకున్నారు. మనం గనక మంచిగా దేవుడి కోసం సమయాన్ని వెచ్చిస్తూ దేవుడి గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనతో మనం ఉండి, మనం గనక దేవుడు చూపించే గుర్తుల్ని వెతుక్కుంటూ వెళ్తే ఒకానొక రోజున దేవుడే మనకి దర్శనమిస్తాడు. ఎలా దర్శనమిస్తాడు? ఏదో ఒక రకంగా సేవకుల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, మనకి ఏదన్నా మేలో పరిస్థితిలో పెడతాం కానీ, ఏదో ఒక రకంగా దేవుడు తన యొక్క శక్తి ప్రభావాన్ని మనకి చూపిస్తాడు. ఎప్పుడు? జ్ఞానుల్లాగా మనం దేవుడిని వెతికినప్పుడు, దేవుడి కోసం సమయాన్ని కేటాయించినప్పుడు. జ్ఞానుల దగ్గర నుండి ఇది మనం నేర్చుకోవాల్సింది. మరలా చెప్తున్నాను, వాళ్ళు దేవుడి కోసం సమయాన్ని కేటాయించారు. సంవత్సరంన్నర పాటు వాళ్ళ ఆస్తి అవి ఇవి కుటుంబాలు అన్నీ వదిలేసి ఎక్కడో దేశం కాని దేశానికి వచ్చి యేసుక్రీస్తుని ఎతుకుతానే ఉన్నారు. కనుక్కునేంత వరకు వాళ్ళు వదిలిపెట్టాల, మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలా. కనుక్కున్న తర్వాత రాజుకే ఎదురు తిరిగారు. కొన్ని వేల మంది సైన్యం చావుకి ఎదురు తిరిగారని దాని అర్థం అంతే. ఎందుకంటే అంతమంది పిల్లల్ని చంపించేసిన రాజు వీళ్ళని చంపించలేడా? కొంతమంది సైనికులు పంపిస్తాడు, చంపించేస్తాడు. అయినా కానీ ఆ చావుకి ఎదురు తిరిగి, రాజుకి ఎదురు తిరిగి విశ్వాసంతో వాళ్ళు నిలబడ్డారు. ఈ విషయాలు జ్ఞానుల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు లూకాసు వార్తకు వద్దాం. గొర్రెల కాపర్ల నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా ఆలోచిద్దాం. గొర్రెల కాపర్ల గురించి వద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు
పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా. గొర్రెలను కాసే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుద్దండి. మేకలు కాసినట్టుగా గొర్రెలను కాయలేరనమాట. గొర్రెలు చాలా మందలుగా ఉంటే అవి తినడానికి చాలా ఆహారం కావాలి. కాబట్టి ఆ గొర్రెలను కాసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఊర్లు వదిలిపెట్టి ఊర్లు తిరుగుతూ ఉంటారు అనమాట. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ, ఎక్కడ మేత ఉంటే అక్కడ ఊర్లు తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడైతే పొలాలు ఉంటాయో, మేత ఉంటుందో అక్కడే వాళ్ళు గుడారాలు వేసుకొని అక్కడే పడుకుని పోతూ ఉంటారు. అంతేగాని పొద్దున్నే వెళ్తాం, వాటిని మేపుతాం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేయడం అలా అన్నిసార్లు కుదరదు. ఏం చేస్తారంటే ఆ గొర్రెలను తీసుకుని ఊర్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇది గొర్రెలు పెంచే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అలా ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే తమ గొర్రెల మందలు చాలా మంది కలిసి ఆ గొర్రెలన్నింటినీ కూడా ఊర్లు తిప్పుతా ఒకనొక చోట ఎక్కడైతే మేత ఉందో ఆ పొలంలో ఆ గొర్రెలన్నింటినీ కూడా అక్కడ పెట్టి వీళ్ళు అక్కడ రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఆ సమయంలో ఆ రాత్రిపూట ఏం జరిగిందంట? ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ పదం చాలా జాగ్రత్తగా గమనించాలండి. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? గొర్రెల కాపర్ల కొరకు. గొర్రెల కాపర్ల కోసం మాత్రమే యేసుక్రీస్తు పుట్టింది. మీరు ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు ప్రపంచం మొత్తం అందరి కోసం పుట్టాడు కదా. అక్కడ వాళ్ళ గురించి మీ కొరకు అని ఎందుకు రాయబడింది అనేదాన్ని మనం ఆలోచించాలి. దేవదూతలేమి హేరోదు రాజుకో, పరిసయ్యులకో, సద్దుకయ్యులకో, శాస్త్రులకో, ఆ కాలంలో చాలామంది ఉంటారు కదా ధర్మశాస్త్రం నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకో ఎవరికి కనబడలా. వాళ్ళు ఎవరికి కనబడకుండా ఈ గొర్రెల కాపర్లకు మాత్రమే కనబడిందంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ గొర్రెల కాపర్లు వేచి చూస్తున్నారు. ఎప్పుడు రక్షకుడు పుడతాడా, ఎప్పుడు మమ్మల్ని కాపాడతాడా. ఏ గొర్రెల కాపర్లు అయితే యేసుక్రీస్తు గురించి ఎదురు చూస్తున్నారో, ఏ గొర్రెల కాపర్లు అయితే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే దేవదూత వెళ్ళి ఇదిగో రక్షకుడు పుట్టాడు, మీరు ఎదురు చూశారు కదా ఎన్నాళ్ళు, ఆ రక్షకుడు మీకోసం పుట్టాడు, వెళ్ళండి చూడండి, పలానా చోటుకి వెళ్ళండి, పలానా గుర్తిదే అని చెప్పి దేవదూత వాళ్ళని పంపించింది. ఆ గొర్రెల కాపర్లు చూసి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఎప్పుడు కూడా మన ఆస్తిని చూడడు. నాకు ఎంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది, ఎంత పెద్ద ఇల్లు ఉంది, దాన్ని చూడడు దేవుడు. దేవుడు దేన్ని చూస్తాడంటే నీ హృదయం ఏం కోరుకుంటుంది, నువ్వు దేవుడిని వెతుకుతున్నావా లేదా. జ్ఞానుల గురించి మనం చూసాం కదా, వాళ్ళ ఆస్తి మొత్తాన్ని వదిలేసుకుని, వాళ్ళు ధనవంతులు, అవన్నీ కూడా వదిలేసుకుని యేసుక్రీస్తుని వెతుకుతా వాళ్ళు వచ్చారు. ఆ హృదయాన్ని చూశాడు దేవుడు అక్కడ. ఇక్కడ జ్ఞానుల్లో అయినా గొర్రెల కాపర్లైనా ఒకేలాగా ఉంది. ఏంటంటే వాళ్ళేమో ధనవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఈ గొర్రెల కాపర్లు ఏమో చదువురానోళ్ళు, బాగా పేదవాళ్ళు. అయినా వాళ్ళల్లో వీళ్ళలో ఉంది ఏంటంటే యేసుక్రీస్తుని వెతికే మనసు. ఆ మనసు ఉంది కాబట్టి అక్కడ జ్ఞానుల దేవుడు ఎంచుకోవడమైనా, ఇక్కడ గొర్రెల కాపర్లని దేవుడు ఎంచుకోవడమైనా కానీ జరిగింది. మీరు గమనించండి, దేవదూత చెప్పగానే గొర్రెల కాపర్లు యేసుక్రీస్తుని వెళ్ళి చూడడం అనేది అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? ఆ గొర్రెలన్నింటిని కూడా వదిలేయాలిగా. వాళ్ళు అంతకాలం తిరుక్కుంటూ వచ్చిన ఆ గొర్రెలన్నింటిని కూడా అక్కడ వదిలేసి వీళ్ళు ఏం చేయాలి? యేసుక్రీస్తుని చూడడానికి వెళ్ళాలి. లేదా గొర్రెలన్నింటిని కూడా తీసుకెళ్లాలన్నా కానీ అదనే అంత కష్టం చెప్పండి. రాత్రిపూట అవి వింటాయి ఆ మాట, అవైనా పడుకుంటాయి కదా, వెళ్ళాలి కదా, ఎత్తుక్కుంటా రాత్రిపూట వెళ్ళాలి కదా. రాత్రిపూట వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకి కనబడే గుర్తేంటి? పశువుల తొట్టెలో అక్కడ పడుకోబెట్టారు ఆయన యేసుక్రీస్తు వారిని. ఈయన రాజు ఏంటి? ఈయన పశువుల తొట్టెలో ఉన్నాడు కదా. రాజు అంటే బాగా ధనం ఉండాలి కదా, లేదంటే ఎంతోమంది సైన్యం ఉండి మనందరిని కూడా విడిపించాలి కదా అని చెప్పి గొర్రెల కాపర్లు ఎక్కడన్నా అనుమానపడ్డారా? వీళ్ళు కూడా వెళ్ళి చూసి వీళ్ళు కూడా బాగా ఆనందం వచ్చేసింది. వీళ్ళకి కూడా అక్కడ జ్ఞానులకి ఎంత ఆనందం వచ్చిందో ఇక్కడ గొర్రెల కాపర్లకు అంత ఆనందం వచ్చింది. వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క స్థాయి చూడలా. ఈయనేంటి పేదవాళ్ళలాగా ఉన్నాడు, పశువుల తొట్టులో ఉన్నాడు అనేది వాళ్ళు చూడలా. ఈయన మా రాజు అంతే. అక్కడ జ్ఞానులైనా ఇక్కడ గొర్రెల కాపర్లైనా కానీ ఒక విషయం మీరు గమనించాలండి. ఈ గొర్రెల కాపర్లో కూడా పెద్దోళ్ళు ఉంటారుగా. యేసుక్రీస్తు వారు అప్పుడే పుట్టారు. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళు బతుకుంటారు లేదో కూడా తెలియదు. అవునా కదా? ఈయన పెద్ద అవుతాడంట, 30 సంవత్సరాలకి ప్రకటిస్తాడు, లేదా రాజు అయినా 30 సంవత్సరాలకి రాజు అవుతాడు, ఆ రాజ్యాన్ని మేము అప్పుడు చూస్తాం అన్నట్టుగా వీళ్ళు ఏమైనా వదిలేశారా? మమ్మల్ని రక్షించడానికి కాదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా నిరుత్సాహపడ్డారా? నమ్మకం కార్యం జరగకముందే ఉంటుంది చూడండి వీళ్ళకి విశ్వాసం. కీర్తనల గ్రంథం చదువుకుంటాం మనం గత కొన్ని రోజులుగా. దావీదు గారు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు అని ముందుగానే నమ్మి ముందుగానే దేవుడిని ఆయన స్తుతిస్తాడు. అలాగే గొర్రెల కాపర్లు కానీ జ్ఞానులు కానీ ముందుగానే దేవుడిని స్తుతించడం. ఎప్పుడో ఈయన పెద్ద అయిన తర్వాత అప్పుడు దాకా మేము బతుకుంటాం లేదు కూడా తెలియదు అని అలా అనుకోలే. ఈయన రాజు, అందరినీ రక్షిస్తాడు, చిన్నవాడైతేనేమి ఒకనొక రోజున అందరినీ రక్షిస్తాడని ముందుగానే నమ్మారు వాళ్ళు. గొర్రెల కాపర్లు వెళ్ళే సమయానికి యేసుక్రీస్తు వారు మేబీ ఏడుస్తూ ఉండుంటారు. బాగా చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు కదా. అయినా కానీ ఆ ఏడుస్తూ ఉన్న పిల్లవాడిని చూసి ఈయనే మా రాజు, ఈయన మమ్మల్ని రక్షిస్తాడని నమ్మాలంటే వాళ్ళకి ఎంత విశ్వాసం కావాలో ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు చూశారు, దాన్ని నమ్మారు. దేవదూత చెప్పిన తర్వాత మా గొర్రెలు ఉన్నాయి, రేపు పొద్దున వెళ్తాము, ఇప్పుడు వెళ్ళడం కుదరదని వాళ్ళేం పక్కన పెట్టలా. మేబీ అదే పరిస్థితి దగ్గరికి ఎవరికైనా వెళ్ళుంటే మేము నమ్మి ఇదేదో కళ అయి ఉంటుంది, లేదో పీడ కళ అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు వదిలేసేవాళ్ళేమో.
అవునా కదా? దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి మాత్రమే దేవుడు అవకాశం ఇస్తాడు. యేసుక్రీస్తు వారు పుట్టారంటే అందరి కోసం అనుకుంటారండి. జనాభా ప్రపంచంలో ఉన్న అందరి కోసం అనుకుంటారు. కాదు, నేను మరలా చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆహ్వానం ఇవ్వబడింది. కానీ యేసుక్రీస్తు వారు ఎవరి కోసం మరణించాడు, ఎవరి పాపాలు కడుగుతాడు అంటే నిజంగా ఆయన్ని ఎవరైతే వెతుకుతారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారు, మన పాపాల కోసం చచ్చిపోయారంటే అందరూ పరలోకం వెళ్ళిపోరు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే నేను పాపాలు మానేసి మంచిగా నడుచుకుంటా, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకాలి అని ఆశపడతా ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే యేసుక్రీస్తు వారు శిలువలో చచ్చిపోయారు. ఇప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను అనుకోండి, పాపాలు మానేసుకున్నాను అనుకోండి, మారు మనసు పొందుకున్నాను అనుకోండి, అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు నా కోసం చచ్చిపోవడం దాని అర్థం. నేను పాపాలు చేసుకుంటానే ఉన్నాను అనుకోండి, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా నేను వినట్లేదు అనుకోండి, అబద్ధాలు, నరహత్యలు, మోసాలు, దొంగతనాలు అన్నట్టుగా నేను ఇంకా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, యేసుక్రీస్తు వారు నా కోసం చచ్చిపోయినట్టుగా కాదు, నేను నరకానికి పోతాను. మనం ముందు ఎతికేవారిగా ఉండాలి దేవుణ్ణి. అక్కడ జ్ఞానులు కానీ గొర్రెల కాపర్లు కానీ వీళ్ళు వెతికేవారిగా ఉన్నారు కాబట్టి దేవుడేం ఆస్తిని చూడడం. జ్ఞానులు అంటే ఉన్నోళ్ళు, గొర్రెల కాపర్లు అంటే లేనోళ్ళు, ఇద్దరిని ఎందుకు అంత పెద్ద పెద్ద తేడా చూపించాడంటే నువ్వు లేనోడివైనా ఉన్నోడివైనా యేసుక్రీస్తుని వెతికే మనసు నీకుందా? ఆయన దొరికిన తర్వాత ఆయన అర్థం చేసుకుని ఆయనలో, దేవునిలో, యేసుక్రీస్తులో ఆనందాన్ని వెతుక్కునే మనసు నీకుందా? ఎప్పుడో జరగబోయే కార్యాన్ని ఇప్పుడే నువ్వు నమ్మగలుగుతున్నావా లేదా? ఎప్పుడో నీకు పరలోకం ఇస్తాడు అనే మాటని ఇప్పుడే నువ్వు నమ్మగలుగుతున్నావా లేదా? నేను మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు, మంచిగా ఉంటే పరలోకం ఇస్తాడు, చెడుగా ఉంటే నరకం ఇస్తాడని ఇప్పుడు నుండే నువ్వు నమ్ముతున్నావా లేదా? మన మనసును బట్టి దేవుడు మనల్ని ఎంచుకుంటాడు. అక్కడ జ్ఞానులైనా ఇక్కడ గొర్రెల కాపర్లైనా వీళ్ళిద్దరికీ వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. డబ్బు, చదువు, దేశం, వీళ్ళేమో ఇజ్రాయేలీలు, వాళ్ళేమో అన్యులు, వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇద్దరిలో కామన్గా ఉన్నది ఏంటంటే దేవుణ్ణి వెతికే మనసు. మనకి దేవుణ్ణి వెతికే మనసు ఉంటే మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ దేవుడు మనకి దర్శనమిస్తాడు. ఏదో ఒక రకంగా ఆయన గురించి మనకి తెలియజేసుకుంటాడు. ఆయన పరిచారకులు పంపించడమో, సువార్థికులు పంపించడమో, వాక్యం ద్వారానో, మనం చదువుకుంటుంటే తెలియడం ద్వారానో, మన ఇంట్లో మన ఒంట్లో ఏదైనా పరిస్థితి పెడతాం ద్వారానో ఏదో ఒక రకంగా దేవుడు తన గురించి తాను మనకి తెలియజేసుకుంటాడు. ఎప్పుడు? మనకి వెతికే మనసు ఉన్నప్పుడు, గ్రహించే మనసు ఉన్నప్పుడు, దేవుణ్ణి అర్థం చేసుకోగలిగే మనసు మనకున్నప్పుడు. మనం మొట్టమొదటిగా దేవుణ్ణి వెతకడం, దేవుడి కోసం సమయాన్ని కేటాయించడం మనం నేర్చుకోవాలి. జ్ఞానులకి నక్షత్రాన్ని చూపించాడు దేవుడు, గొర్రెల కాపర్లకి దేవదూతే వచ్చింది దేవుడు. మనకి ఇంకొక రకంగా చూపించుకుంటాడేమో, కానీ ఖచ్చితంగా దేవుడు మాత్రం మనకు అవకాశం ఇస్తాడు. ఎప్పుడు? మనలో దేవుణ్ణి వెతకాలి అనే ఆలోచన ఉన్నప్పుడు. నువ్వు పేదవాడివా, ధనికుడివా, ఉన్నోడివా, లేనోడివా ఏం చూడ దేవుడు. నువ్వు ఎక్కడున్నావా, అక్కడున్నావా, అన్యుడివా, ఆ దేశముడివా, ఈ దేశముడివా ఏం చూడ దేవుడు. వెతికే మనసు ఉందా లేదా? దేవుడి కోసం సమయాన్ని వెచ్చించే మనసు నీకు ఉందా లేదా? ఆయన గురించి తెలుసుకోవడానికి, నీలో ఏమైనా చెడు లక్షణాలు ఉంటే మార్చుకోవడానికి, ఆయన రాజ్యానికి సిద్ధపడడానికి, ఎప్పుడో రాబోయే పరలోకం, ఎప్పుడో రాబోయే నరకం అవి ఇప్పటి నుండే నమ్మే మనసు, ఇవన్నీ కూడా మనకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు, మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టుకుంటాడు. ఆ కాలంలో ఎంతమంది ఉన్నా కానీ, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ దేవదూత గొర్రెల కాపర్లనే ఎంచుకుంది. ఆ అన్ని దేశాల్లో చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఆ జ్ఞానుల్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడి కోసం సమయాన్ని కేటాయించారు, దేవుడి మీద శ్రద్ధ పెట్టారు, దేవుని నమ్మారు, ఎప్పుడో జరగబోయేవి ముందే విశ్వసించారు. వాళ్ళ మనసుని దేవుడు చూశాడు. ఈ విషయాలు జ్ఞానుల దగ్గర నుండి, గొర్రెల కాపర్ల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఇకపోతే ఫైనల్గా ఇంకొక విషయం మాట్లాడుకుందాం అండి. జ్ఞానుల్లోను గొర్రెల కాపర్లోను ఇద్దరిలో ఉన్న విషయం ఇది మాట్లాడుకుని మనం ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. ఏంటంటే అది గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు, జ్ఞానులు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే మనం కింద చదువుకుంటూ వెళ్తే ఇదే 2వ అధ్యాయంలో ఆ గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు గురించి, మెస్సయ్య పుట్టాడు అనే విషయాన్ని అనేక మందికి సువార్త ప్రకటించారు. జ్ఞానులైనా అంతే, చిన్నప్పటి నుండే యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు, వీళ్ళు చనిపోయేంత వరకు మెస్సయ్య పుట్టాడు మేము చూసాం, మెస్సయ్య పుట్టాడు మేము చూసాం, పలానా చోట పుట్టాడు, కన్యకి పుట్టాడు, ధర్మశాస్త్రం నెరవేరుతుంది. ఆ జ్ఞానులేమో బయట అన్యులకి, అన్ని దేశాలకి, ఈ గొర్రెల కాపర్లేమో లోపల ఇజ్రాయెల్ దేశానికి. వాళ్ళు అక్కడ ప్రకటన, వీళ్ళు ఇక్కడ ప్రకటన. సువార్తని వీళ్ళిద్దరూ కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ తర్వాత 30 సంవత్సరాలు వచ్చి పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ఏ దేశాలకైతే వెళ్ళారో ఆయా దేశాల్లో ఆల్రెడీ ఓకే మెస్సయ్య పుట్టాడని ఎప్పటి నుంచో మనం వింటా ఉన్నాం 30 సంవత్సరాలుగా. అప్పుడు ఆ జ్ఞానులు చూశారంట, ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు చూశారంట, వాళ్ళు అప్పటి నుండి చెప్పుకుంటా వస్తున్నారు. అవన్నీ వాళ్ళు యేసుక్రీస్తు వారిని గుర్తించడానికి, మెస్సయ్యని చూడడానికి ఒక బీజం వీళ్ళ దగ్గరే పడింది. ఒక బీజం, ఎవరు కూడా ఒకసారిగా మారరు, ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి బీజాలు పడతాయి. ఇప్పుడు నేను వాక్యం చెప్పడం ద్వారా ఎవరన్నా మారారు అనుకోండి, అంతకుముందు దేవుడు వేరే ఎవరో ఒకరి ద్వారా వాళ్ళలో బీజాలు వేశాడు. ఆఖరిగా నా దగ్గర
దగ్గర అది ఫలించింది అని దాని అర్థం. ఇప్పుడు నేను ఎవరికైనా వాక్యం చెప్పాను, వాళ్ళు వినలేదు, సగంలో వదిలేశారు. రేపొద్దున ఇంకొకళ్ళు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి నేను చెప్పింది కూడా పనిచేద్ది, నేను చెప్పింది ఒక బీజంలాగా పనిచేద్ది. అలా అందరూ కూడా బీజాలు వేస్తున్నప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన గురించి ప్రవచనాలు ఏవైతే చెప్పాడో అన్నీ కూడా నెరవేరాయి, మేము చూసాం, ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పి అన్య దేశాల్లోనేమో జ్ఞానులు సువార్తను ప్రకటించారు, సొంత ఇజ్రాయెల్ దేశంలోనేమో గొర్రెల కాపర్లు సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత మనం ఆయన గురించి ప్రకటిస్తున్నామా లేదా? మనం ఆయన గురించి ప్రకటించడం అంటే బైబిల్ పట్టుకుని అందరికీ వాక్యం చెప్పడం మాత్రమే కాదండి. ప్రకటనలో అనేక రకాలు ఉంటాయి. మనం మంచిగా ఇప్పుడు బైబిల్ స్టడీ పెడుతున్నాం, అవి వేరే వాళ్ళకి షేర్ చేసిన, వాళ్ళు బైబిల్ నేర్చుకోవడానికి సహాయం చేసిన, ఇలా పరిచయలో రకరకాల అనేక మార్గాలు ఉంటాయి. ఏదో ఒక రకంగా యేసుక్రీస్తుని మనం అందరికీ కూడా ప్రకటిస్తున్నామా లేదా, సువార్తని ప్రకటిస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు అనేది కూడా ఈ జ్ఞానుల దగ్గర నుండి, గొర్రెల కాపర్ల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఫైనల్గా ఒక పాయింట్ అండి, మనం డబ్బు ఉన్నవాళ్ళమా లేదా, బాగా చదువుకున్న వాళ్ళమా కాదా, బాగా ఉన్నవాళ్ళమా లేదా, అందరిలో గుర్తింపు ఉన్నవాళ్ళమా లేదా, ఇవేమీ చూడ దేవుడు. మనకి యేసుక్రీస్తుని వెతికే మనసు ఉందా లేదా, ఆయన చెప్పినట్టుగా మనల్ని మనం మార్చుకునే ఆ ఉద్దేశం ఉందా లేదా, మారు మనసు పొందే పశ్చాత్తాపడే ఆ ఉద్దేశం మనకు ఉందా లేదా, యేసుక్రీస్తు వారిని ప్రకటించే ఉద్దేశం మనకు ఉందా లేదా, ఇవి మాత్రమే దేవుడు చూస్తాడు. మన హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు అనేదాన్ని ఈ జ్ఞానుల దగ్గర నుండి, గొర్రెల కాపర్ల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి గురించి ఎంతకాలం మాట్లాడుకున్నా అంతకాలం కూడా ఈ జ్ఞానుల గురించి, గొర్రెల కాపర్ల గురించి మాట్లాడుకుంటారు. అంతగా వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. మనం కూడా మన విశ్వాసాన్ని అలా నిరూపించుకోవాలి. లోకం ఎదుట యేసుక్రీస్తు వారిని ఒక తారలాగా చూపించే వాళ్ళుగా మనం ఉండాలి అనేది ఈ రోజు వీళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పిన దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా, మేము ఇప్పటివరకు మాట్లాడుకున్న మాటలు కేవలం మా చెవుల వరకే కాకుండా మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. మా జీవితాల్లో అపవాది ఏ ఆటంకాలు అయితే కలిగిస్తుందో, ఆర్థిక, ఆరోగ్యం, మానసిక ఆ సమస్యలన్నింటినీ కూడా మీ చిత్తానుసారంగా తొలగించండి. ఎవరెవరైతే మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేస్తున్నారో అందరి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం ఇవ్వమని మేము కోరుకుంటూ, అపవాది ఆటంకాలను మా దగ్గర నుండి దూరం చేయమని వేడుకుంటూ, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని కోరుకుంటూ, మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచయం బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.